తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని రోజులుగా తిరుమల నగర్లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. బాధితుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. క్రైమ్ అడిషనల్ ఎస్పీ నాగభూషణ్ రావు పర్యవేక్షణలో చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్తో పాటు తిరుచానూరు పోలీసులు దొంగల ముఠాను అరెస్టు చేశారు. ఈ హెచ్బి అఫెన్సెస్ చేసే ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ముగ్గురు అఫెండర్స్ ఈరోజు మేము అరెస్ట్ చేసాము. వాళ్ళకి సంబంధించి ఒక 10 కేసెస్ వాళ్ళ కన్ఫెషన్ మీద 10 కేసెస్ వాటికి సంబంధించిన ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. సో రికవరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టోటల్గా మనము 281 గ్రామ్స్ గోల్డ్, అట్లాగే ఒక 500 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్, దెన్ ఒక కారు వాళ్ళ నుంచి మనము సీజ్ చేయడం జరిగింది, రికవర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఈ అక్యూజ్ యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే మనకు ముగ్గురు అక్యూజ్డ్ ఉన్నారు. దీంట్లో గుంజపోగు సుధాకర్ అలియాస్ సాయి అలియాస్ డేంజర్ అలియాస్ శాంతోని, ఇతను మెహదీపట్నం సంబంధించిన వ్యక్తి, తెలంగాణ అతను. ఇతని మీద దరిదాపు ఒక 100 కేసెస్ దాకా ఉన్నాయన్నమాట.